ప్రకటన గ్రంథము 21 అధ్యాయము. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయిన, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపునను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయేనని వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి, నేనే అల్ఫయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్న వాడను. దప్పికొను వానికి జీవజలము బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేనతనికి దేవుడనయ్యుండును, అతడు నాకు కుమారుడయ్యుండును. పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రికులును, విగ్రహారాధికులును, అబద్ధికులందరూను అగ్నిగంధకములో మండుగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతలతో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతము మీదికి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. దాని యందలి వెలుగు దగదగ మరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నములను పోలి ఉన్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములును ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఇశ్రాయేలీయుల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడి ఉన్నవి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తర వైపున 3 గుమ్మములు, దక్షిణపు వైపున 3 గుమ్మములు, పశ్చిమపు వైపున 3 గుమ్మములు ఉన్నవి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదులు పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుచున్నవి. ఆ పట్టణమును, దాని గుమ్మములను, ప్రాకారమును కొలుచుటకై నాతో మాట్లాడువాని యొద్ద బంగారు కొలకరయుండెను. ఆ పట్టణము చచ్చౌకమైనది. దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకరతో పట్టణమును కొలువగా దాని కొలత 780 కోసులైనది. దాని పొడుగును, ఎత్తును, వెడల్పును సమముగా ఉన్నది. మరియు అతడు ప్రాకారమును కొలువగా అది మనుషుని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూత కొలతయే. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడిను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, 2వది నీలము, 3వది యమునా రాయి, 4వది పచ్చ, 5వది వైడూర్యము, 6వది కెంపు, 7వది సువర్ణ రత్నము, 8వది గోమేధికము, 9వది పుష్పరాగము, 10వది సువర్ణ సునీలము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణం
యమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. అక్కడ రాత్రి లేనందు పగటి వేళ ఏమాత్రమును వేయబడదు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చెదరు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపుడు. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోన నివసింపజేసినందు ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందు కృపామయుడా ఏ పాయమునా సమీపించనీయక ఏ పాయమునా సమీపించనీయక నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోన నివసింపజేసినందు ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందు చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయా, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను కృపామయుడా నీలో నిలచి ఆత్మఫలములు ఫలించుట కొరకు, నీలో నిలచి ఆత్మఫలములు ఫలించుట కొరకు నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు, నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు కృపామయుడా ఏ యోగ్యతలే నాకు జీవ కిరీటమిచ్చుటకు, ఏ యోగ్యతలే నాకు జీవ కిరీటమిచ్చుటకు, నీ కృపణను వీడక శాశ్వత కృపగా మారిను, నీ కృపణను వీడక
శాశ్వత కృపగా కృపామయుడా నీలో నన్ను కృపామయుడా నీలో నివసింపజేసిన ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసిన సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్య నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్య సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్య నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్య ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవు ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్య నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్య స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు సొంగధనులతో సైన్యము నడిపించువాడవు నీవే స్తుతులతో దుర్గము స్థాపించువాడవు సొంగధనులతో సైన్యము నడిపించువాడవు నీవే నీయందు ధైర్యమును నే పొందుకొనెదను మరణము గెలిచిన బౌద్ధీరుడా నీయందు ధైర్యమును నే పొందుకొనెదను మరణము గెలిచిన బౌద్ధీరుడా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్య నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్య కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను నెమ్మది కలిగించే
నీ బహుబలముతో శత్రువుననిచిన బహుశూరుడా. నెమ్మది కలిగించే నీ బహుబలముతో శత్రువుననిచిన బహుశూరుడా. సర్వయుగములు సజీవుడవు, సరిపోల్చగలన నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్య, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్య. ప్రియుల హృదయాలు చక్కని పాట పాడి ప్రభువును ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. ఒకసారి కూడి వచ్చిన మీకు అందరికీ ప్రత్యేక వందనాలు. ప్రియుల పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తాం. కాబట్టి దేవుని ప్రేమించిన వారికి అన్ని సమస్తం మేలు కొరకు జరుగుతాయని సత్యం పరిశుద్ధాత్మ వలన ప్రియుల హృదయం మనం అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమించను యేసుక్రీస్తు ప్రేమ గ్రహించుకొని దేవుని ప్రేమించుకొని దేవుని అడుగజాడలో బ్రతున్న నాకు మీకు మనకందరకు అన్ని మేలుకరంగా జరుగుతాయి. కాబట్టి దేవుడు అన్ని మేలుకరంగా చేస్తాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి దేవునికి స్తోత్రం. ఇప్పుడు కొన్ని విషయాలు ప్రియులారా మేలుకరంగా చేస్తున్న దేవుని కొన్ని విషయాల గురించి ప్రియులారా ఈ రోజు మనం చూస్తాం. యెషయా గ్రంథము ప్రియులారా యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం చదువు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకులు నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనల్ని దేవుడు నీతిమంతులుగా మార్చామన్నమాట, పరిశుద్ధులుగా మార్చాం. క్రీస్తునందు మన స్థాయి ప్రియులారా క్రీస్తులో మనం ఉన్నామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు మన నీతి రైచియస్నెస్ రక్తం ద్వారా దేవుడు మన పాపాలంతా క్షమించి గతకాలములో మన పాపం చేస్తున్న వారిని పాపానికి శిష్ట మరణం, కానీ యేసుక్రీస్తు నాకు మీకు బదులుగా మరణించి ఆ మరణించిన సువార్త ప్రియులుగా మనం నమ్మిన కాబట్టి యేసు రక్తంలో మనం ఆధారపడిన కాబట్టి మన పాపాలంతా దేవుడు క్షమించామన్నమాట. యేసయ్య నా పాపం క్షమించుము, నేను ఆలోచన మాటలు క్రియలు ద్వారా చేస్తున్న పాపాలు ప్రభువు క్షమించుమని చెప్పిన అప్పటి నుండి ప్రియులారా మన పాపాలంతా కూడా దేవుడు క్షమించామన్నమాట. ఎందుకంటే మన దేవుడు క్షమించే దేవుడు. యేసుక్రీస్తు రక్తం అవైలబుల్ ఉంది అనమాట. యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మనల్ని శుద్ధి చేస్తాడనమాట. కాబట్టి మన పాపాలంతా దేవుడు క్షమించాము, మనల్ని నీతిమంతులుగా దేవుడు మార్చాము. కానీ అయినప్పుడు కూడా ప్రియులారా మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి సాతాను ఏం చేస్తాడు, మనకు వ్యతిరేకంగా బాణాలు వేస్తాడనమాట. అంటే మనకు వ్యతిరేకంగా రాళ్లు వేస్తారు. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, బట్ ఇన్ దట్ కమింగ్ డే నో వెపన్ టర్న్డ్ అగైన్స్ట్ యూ విల్ సక్సీడ్. యూ విల్ సైలెన్స్ ఎవరీ వాయిస్ రైజ్డ్ అప్ టు అక్వేస్ యూ. కాబట్టి మనకు వ్యతిరేకంగా వస్తున్న వాయిస్ ఉంది కదా, మనకు వ్యతిరేకంగా నిందారోపణ చేస్తున్న సాతాను వాయిస్ మనం సైలెన్స్ చేస్తానమాట. ఎలాగంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా అనమాట. యేసుక్రీస్తు రక్తంలో ప్రియులరా ఆధారపడాలి మనం. కాబట్టి మనకు వ్యతిరేకంగా తప్పకుండా దుష్టుడు మనకు వ్యతిరేకంగా మాట్లాడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అపవాది యొక్క పని అదనమాట. సోదర మనకు వ్యతిరేకంగా మాట్లాడరు. కాబట్టి దాని గురించి ఇంకా లోతైన విషయాలు మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం యూ విల్ సైలెన్స్ ఎవరీ వాయిస్ రైజ్డ్ అప్ టు అక్యూజ్ యూ. కాబట్టి మనకు వ్యతిరేకంగా కొన్ని వాయిస్ రైస్ అవుతాయి అనమాట. మీకు వ్యతిరేకంగా కొన్ని వాయిస్ రైస్ అవుతాయి. కాబట్టి మన ఒక ప్రియులరా దేవుని బిడ్డలుగా మన ఒక మేలేంటిదంటే మా తెలుగు ఒకసారి తెలుగు వదనం చదవడం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. కాబట్టి దీస్ బెనిఫిట్స్ ఆర్ ఎన్షూర్డ్ బై ద సర్వెంట్స్ ఆఫ్ ద లార్డ్ అని రాయబడింది.
కాబట్టి ప్రియులారా, మనకు వ్యతిరేకంగా నిందారోపణ వస్తుంది, కానీ దాన్ని మనం ఆపుతామన్నమాట యేసుక్రీస్తు రక్తం ద్వారా. అది మన మీద పని చేయలేదన్నమాట. జీవంగా దేవుడు ఒప్పుకోలేదన్నమాట. తండ్రి అయిన జీవంగా దేవుడు ఒప్పుకోలేదు. ఎందుకంటే దేవుడు చెప్తారు యేసుక్రీస్తు రక్తం, లేదు యేసుక్రీస్తు రక్తం నా కొరకు మీ కొరకు మాట్లాడుతున్నాం అనమాట తండ్రి దగ్గర. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తంలో మనం ఆధారపడాలి. దేవుని ప్రియబిడ్డలారా, మనం యేసుక్రీస్తు రక్తంలో మనం ఆధారపడాలి. బ్రదైనంతకాలం యేసుక్రీస్తు రక్తంలో ప్రియులారా మనం ఆధారపడాలి. ఇప్పుడు మనకు వ్యతిరేకంగా సాతాను గాడు రకరకాల విధంగా ఆయుధాలు అంటే వెపన్స్ వాడడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి అది మనం గుండెలో లేదంటే మన ప్రాణములో తగలకుండా దేవుడు నీతి మైమరువు ద్వారా దేవుడు కాపాడుతాడనమాట. కాబట్టి యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనం నీతిమంతులుగా మార్చబడాం. కాబట్టి నీతి మనకు మైమరుగా మార్చబడాలి. బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా మన నీతిమంతులుగా మార్చబడామని వాక్యం వదనం మీరు ఎక్కువ చదవాలి, ఎక్కువ ధ్యానించుకోవాలి, ఎక్కువ గ్రహించుకోవాలన్నమాట. అలాగే ఎక్కువ చదువుతున్న కొలది, ధ్యానించిన కొలది వాక్యం మనలో జీవమాత్మలాగా మార్చబడతాయి అనమాట. ఇప్పుడు మనకు అర్థమైపోతుంది ఆకాశం భూమి సౌందర్యం అందరిచిన గొప్ప దేవుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా నా పాపాలు క్షమించి నన్ను నీతిమంతులుగా నిలబెట్టామని గ్రహింపు పరిశుద్ధాత్మ దేవుడు అధికంగా ఎక్కువ ఇస్తాడనమాట. ఎక్కువ వచ్చినప్పుడు అదే నీది మైమరువు అనమాట. ఆ గ్రహింపు మనకి ఎక్కువ ఉండాలి, కొద్దే కాదు. ఒకవేళ యేసుక్రీస్తు రక్తం ద్వారా నీతిమంతులుగా మార్చబడామని గ్రహింపు కొద్దే ఉండే, సాతాను గాడు మనకు వ్యతిరేకంగా కొందరు వాడుకొని మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు మనం డిస్కరేజ్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ మాటలు మనల్ని ప్రభావం చేస్తున్నాయి కాబట్టి మనం అంతవరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది దేవుని మాటలు మనం ఎక్కువ ధ్యానించుకోవాలి, దేవుని మీద మనం ఫోకస్ పెట్టాలి. దేవుడు ఏం మాట్లాడుతున్నారు నా గురించి మీ గురించి, దేవుడు ఏం మాట్లాడుతున్నారని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మనల్ని నీతిమంతులుగా మార్చాడు. అది బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, అది సత్యం అన్నమాట. ఇప్పుడు అది మనం ఎక్కువ ధ్యానించుకోవాలి, అది మనం ఫోకస్ చేయాలి, అది మనం పాటలుగా పాడుకోవాలి, అది మనం కన్ఫర్స్ చేసుకోవాలి అనమాట. అలాగే నీతి పరిశుద్ధాత్మ దేవుడు మైమరుగా మార్చాడు అంటే. కాబట్టి ఆ నీతి వాక్యం చాలా ఇంపార్టెంట్ అనమాట. నీతి వాక్యం ఇప్పుడు సువార్తలు, గుడ్ న్యూస్ లో సువార్తలో 2 విషయాలు ఉంది. రక్షణ మాత్రం కాదు, రైచియస్నెస్ నీతి కూడా ఉంది అనమాట. 2 దేవుడు మనకు అనుగ్రహించాము. రక్షణ అనుగ్రహించాము, రైచియస్నెస్ అంటే నీతి కూడా దేవుడు మనకు అనుగ్రహించాము. ఇది 2 దేవుడు మనకు సువార్త ద్వారా అనుగ్రహించాము అనమాట. ఇప్పుడు రక్షణలో మనం వెళ్తున్నాము యేసుక్రీస్తు రక్తం ద్వారా నేను నీతిమంతురాలు అని గ్రహింపులు కూడా మనం అన్నదాన్ని ఎదగాలన్నమాట. ఇప్పుడు సాతాను పంపిస్తున్న బాణాలు మన ప్రాణములో గుండెలో తాకలేదు, లేదంటే తాకడానికి అవకాశం ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా, దేవునికి స్తోత్రం. కాబట్టి మనం యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మనల్ని నీతిమంతులుగా మార్చామని రోమిలకు రాసిన పత్రికలో రాయబడింది, గలాతీయులకు రాసిన పత్రికలో రాయబడింది, యెషయా గ్రంథంలో రాయబడింది, ఇంకా బైబిల్లో చాలా సార్లు రాయబడింది యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మనల్ని నీతిమంతులుగా మార్చామని. అది మనం ఎక్కువ చదవాలి, ధ్యానించుకోవాలి. కాబట్టి నీతి ఒప్పింపులో పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపు చేస్తాడు. యేసుక్రీస్తు రక్తం ద్వారా మీరు నీతిమంతురాలు అని ఒప్పింపు ఇస్తాడు. సాతానేమో ఒకవైపు మీరు పాపి అని, లేదంటే తప్పు గుర్చు గతకాలంలో చేసిన తప్పంతా కూడా యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన తర్వాత కూడా పాత అంతా కూడా తీసుకొని చూపిస్తాడేమో. అలాగే గిల్ట్ అపరాధ భావం మీ మనసులో తీసుకొని పెట్టి మిమ్మల్ని పరిశుద్ధ దేవుని ముందు ధైర్యంతో నిలబడకుండా చేయడం సాతాను తంత్రం అనమాట. కాబట్టి అపరాధ భావం దెయ్యాలు తీసుకొని వస్తాయన్నమాట. అపరాధ భావం దేవుడు ఇవ్వలేదు, ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మన పాపాలు క్షమించాము. కాబట్టి అపరాధం గిల్ట్ దేవుడు ఇవ్వలేదు, అది సాతాను అనమాట. అక్వేసర్ ఈబుల్ స్పిరిట్ అంటే దెయ్యం అనమాట. కాబట్టి సాతాను వయసు మీరు వినవద్దు. ఒకవేళ సాతాను వయసు వినే వ్యక్తి ఉంటే అపరాధ భావం వస్తుంది, ఫియర్ వస్తుంది. ఫియర్ వచ్చినప్పుడు మీరు దేవుని ముందు నిలబడలేదు, దేవుని సన్ని నుండి మెల్ల దూరం అయిపోతుంది అనమాట. ఎందుకంటే పరిశుద్ధ దేవుని ముందు నిలబడకుండా ఈ అపరాధ భావం చేస్తానమాట, భయం తీసుకొని వస్తుంది. మనుషుల ముందు కూడా సరిగా నిలబడలేదు, ఎందుకంటే గిల్ట్ అపరాధ భావం. కారణం ఏంటిది? నీతి కూర్చున్న వాక్య ప్రదర్శన పరిశుద్ధాత్మ వలన సరిగా లేదు కాబట్టి, నీతి మైమరుగా మార్చబడలేదు కాబట్టి మీరు భయపడుతుంది. అంటే అపరాధ భావం అంటే వయసు వస్తుంది, మీరు ఏదో తప్పు చేస్తున్నట్టు అది అలాగ వస్తుంది అనమాట వయసు. కాబట్టి అంతవరకు ఇలా నీతి వాక్యం మన పరిశుద్ధాత్మ వలన ఎక్కువ చదవాలి. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మన నీతిమంతులుగా మార్చబడాము. కాబట్టి అపరాధ భావం
యేసునామములో లయమైపోయినాక. కాబట్టి ఈ వాక్యం విన్న మీ హృదయంలో ఒకవేళ అపరాధ భావం ఉంటే యేసునామములో లయమైపోయినాక. అపరాధ భావంతో ఇంకా పిఆర్ కూడా పనిచేస్తాయి అనమాట. కాబట్టి మనం దేవుని రాజ్యం వరకు ఫలించకుండా, వాడబడకుండా అది చేస్తే అనమాట. మనం దేవుని ముందు నిలబడకుండా, సాతాను ముందు శ్రీగా నిలబడకుండా, మనుషుల ముందు ధైర్యంతో నిలబడకుండా, అపరాధ భావం, భయం తీసుకొని పెట్టి మనల్ని పారలైజ్ చేస్తే అనమాట, ఫలించకుండా చేస్తే. కాబట్టి దేవుని బిడ్డలారా మనం దాన్ని జయించుకోవాలి. వాక్యం యేసు రక్తంలో ఆధారపడి వాక్యం గడ్డం వాడుకోవాలి. నేను నీతిమంతుడును, నేను నీతిమంతురాలను, అదే మనం చెప్పాలి. సాతాను చెప్పిన వయసు మనం నమ్మవద్దు అనమాట. నమ్మవద్దు. నమ్మి ఉంటే మోసపోయినట్టే. సాతాను వయసు నమ్మవద్దు. కాబట్టి యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు ప్రియులారా మనల్ని నీతిమంతులుగా మార్చినట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలుగా మనకు విధేయంగా సాతాను గాడు తీసుకుని వస్తున్న ఏ ఆయుధం కూడా పని చేయకుండా దేవుడు శిలువ మరణం ద్వారా, రక్తం ద్వారా దేవుడు చేస్తున్న గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 10-11 వచనంలో రాయబడి ఉంది. అపవాది గురించి రాయబడి ఉంది. ఈ అపవాది ఒక్కరిన కాదు, ప్రతి ఒక్క క్రిస్తునందు రక్షణ పొందిన సహోదరులకు వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్నారనమాట. ఒకసారి చదువుతారమ్మా. ప్రకటన గ్రంథము 12-11 వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయును, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. చూడండి, ఈ అపవాది రాత్రి పగలు అనమాట 24 hours ఈ పని చేస్తున్నట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. స్తోత్రం. కాబట్టి ఫర్ ద అక్వెస్టర్ ఆఫ్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇది బ్రదర్స్ కి మాత్రం కాదు, లేదంటే సహోదరులు ఇద్దరికి జరుగుతుంది అనమాట. మనం అనుకున్నా ఇది మనం కొందరు మీరు అనుకున్నారేమో మీకు మాత్రమేని కాదు. ఇది ప్రతి ఒక్క యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన, కడగబడిన, నీతిమంతులుగా మార్చబడిన ప్రతి ఒక్క బ్రదర్స్ సిస్టర్ కు వ్యతిరేకంగా ఈ పని జరుగుతుంది అనమాట. మనది మాత్రం మనకు తెలుస్తేమో, లేదంటే మన చుట్టాలు దగ్గర ఉన్న వారి విషయాలు మాత్రం మనకు తెలుసేమో, కానీ ఇది టోటల్ గా జరుగుతుంది అనమాట. వరల్డ్ వైడ్ లో ఇది జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్క విశ్వాసికి వ్యతిరేకంగా ఈ సాతాను పని చేస్తున్నాం అనమాట. కాబట్టి ఫర్ ద అక్వెస్టర్ ఆఫ్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హాస్ బిన్ థ్రోన్ డౌన్ టు ఎర్త్. ఒకరోజు దేవుడు తీసివేస్తారు, కానీ ఇప్పుడు పని చేస్తున్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కానీ మనం ఎలాగ ఓవర్కమ్ చేయాలి? ఎలా ఓవర్కమ్ చేయాలంటే యేసు రక్తములో మనం ఆధారపడాలి. అది 11వ వచనంలో రాయబడింది. ప్రకటన గ్రంథం 12వ వచనంలో రాయబడింది. వారు ఎలాగ జయించారు? యేసుక్రీస్తు రక్తములో ఆధారపడామన్నమాట. అది మాత్రం కాకుండా వారు వాక్యానుసరంగా బ్రతకామన్నమాట. వాక్యానుసరంగా బ్రతకాలి అంటే సాక్షి కాపాడుకోవాలన్నమాట. వాక్యానుసరంగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మలో ఆధారపడి బ్రతకాలి. దేవుని చిత్తానుసరంగా బ్రతకాలి. దే హావ్ డిఫీటెడ్ హిమ్ బై ద బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్ అని రాయబడింది. అంటే యేసుక్రీస్తు గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారా, యేసుక్రీస్తు రక్తం అంతవరకు యేసుక్రీస్తు రక్తం అనుదినం ఆధారపడాలి, వాడుకోవాలి, అప్లై చేయాలి. బై ఫెయిత్ ఆ రక్తం వాడుకోవాలి. ఇప్పుడు సాతాను ఒక నోరు మోయబడుతుంది అనమాట. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం శిలువ మరణం ద్వారా, ఆ రక్తం ద్వారా దేవుడు సాతాను ఓడించామన్నమాట. కాబట్టి ఆ రక్తంలో మనం ఆధారపడాలి. కాబట్టి మీలో ఎంతమంది యేసుక్రీస్తు రక్తంలో అనుదినం ఆధారపడుతున్నాం? కాబట్టి యేసుక్రీస్తు రక్తం చాలా పవర్ఫుల్ అన్నమాట. నా జీవితంలో జరిగిన ఒక విషయం అంటే సమ్ ఇయర్స్ బ్యాక్ నేను ప్రభు దగ్గర వచ్చిన కాలంలో ఒక ప్రవక్త నా దగ్గర వచ్చి చెప్పారు, యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడాలని. నాకు దాని గురించి ఎక్కువ తెలియలేదు, కానీ సరే ఆ దేవజనుడు చెప్పినది కదా నేను ఆధారపడే యేసుక్రీస్తు రక్తం. కానీ ఆ రోజు ప్రియులారా, ఆ రక్తంలో ఆధారపడిన రోజు నా జీవితంలో దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడారనమాట. నాకు చాలా ఆశ్చర్యం అయిపోయింది. అంటే సాతాను మాట్లాడనని అనుకున్నా, ఎందుకంటే నాకు అప్పుడు దేవుడు అని తెలియలేదు అనమాట. దేవుని వాయిస్ కానీ సాతాను వాయిస్ అది డిసైనింగ్ లేదు, నాకు తెలియదు. కానీ ఇంకా నాతో పాటు ఉన్న ఇంకొక బ్రదర్ చెప్పారన్నమాట, ఇది దేవుడు ఎస్ఏ మాట్లాడారు. కాబట్టి యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడుతున్న వ్యక్తులుగా మనం ఉంటే దేవుని స్వరం విన్నట్టు అది సహాయపడుతుంది.
యేసుక్రీస్తు రక్తం తండ్రితో ఎల్లప్పుడూ మనల్ని కనెక్ట్ చేసింది అనమాట, దూరం చేయలేదు. కానీ సాతాను ఏం చేశాడు, మన హృదయంలో అపరాధ భావం తీసుకొని పెట్టి, గిల్ట్ తీసుకొని పెట్టి, అపరాధ భావం తీసుకొని పెట్టి, భయం తీసుకొని పెట్టి, పరిశుద్ధమైన దేవుని ముందు నిలబడకుండా దేవునితో ఉన్న సహవాసం నుండి దూరం చేయడానికి అపవాది ప్రయత్నం చేస్తాడు. కానీ యేసుక్రీస్తు రక్తం ఏం చేస్తాడు, మన పాపాలంతా క్షమించి కడిగి, రక్తం ద్వారా కడిగి, పరిశుద్ధాత్మ దేవుడు మనకు నీతి గురించి ఒప్పించి తండ్రితో మనల్ని ఎల్లప్పుడూ దగ్గర ఉన్నట్టు చేస్తాడనమాట. యేసుక్రీస్తు రక్తం, పరిశుద్ధాత్మ దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు మనం చూసినట్లయితే తండ్రితో ఎల్లప్పుడూ ప్రియులారా మనను దగ్గర అంటే క్లోజ్ గా చేస్తాడనమాట. కానీ సాతాను ఏం చేస్తాడు, మన హృదయంలో అపరాధం తీసుకొని వచ్చి మెల్లగా ప్రార్థనలో రాకుండా, ప్రార్థన చేయకుండా, సంఘములో రాకుండా, పరిశుద్ధులతో సహవాసం చేయకుండా దూరం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది సాతాను ఒక ట్రిక్ అనమాట. మనల్ని ఒంటరిగా చేయడం, మనల్ని దూరంగా చేసుకొని మనను తప్పుడు దారిలో లేదంటే దుఃఖం, నిరాశ, బాధలోనికి నెట్టివేయడం, అది సాతాను తంత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడి కృపాసనం వద్దకు పరిగెత్తుకొని రావాలని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు రక్తం, ప్రియులారా రక్తంలో మనం ఆధారపడాలి. కాబట్టి వారు ప్రియులారా మనం చూసినట్లయితే గతకాలంలో ఆ సహోదరు ఇలాగా ఓవర్కమ్ చేశారు, యేసుక్రీస్తు రక్తం ద్వారా సాతాను ఓవర్కమ్ చేశారు. ఇంకా వారు ఒక సాక్ష్యం ద్వారా కూడా ఓవర్కమ్ చేస్తున్నట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఈ కాలంలో కూడా మనం యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడాలి, యేసునామములో ఆధారపడాలి, వాక్యములో ఆధారపడాలి, నీతి వాక్యములో ఆధారపడాలి. ఇంకా దేవుని స్వరం విని దేవుని చిత్తానుసారంగా మనం బ్రతకాలి. అప్పుడు ఆ సాతాను ఈజీగా ఆ తంత్రాలను జయించుకోవచ్చు అనమాట. ఆల్రెడీ శిలువమరణం ద్వారా సాతాను దేవుడు ఓడించాం యేసుక్రీస్తు, కానీ తంత్రాలను మనం జయించుకోవాలి. అపరాధ భావాన్ని మన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వలన ఓవర్కమ్ చేసుకొని ముందుకు ప్రియులరా వెళ్ళాలని దేవుడు కోరుతుంది. ఇంకా ఒక మాట కూడా రాయబడింది ప్రేరణ గ్రంథం 12వ అధ్యాయము 11వ అధ్యాయంలో ఇంకా ఒక మాట కూడా రాయబడింది, దే డిడ్ నాట్ లవ్ దేర్ లివ్స్ సో మచ్ దట్ దే వేర్ అఫ్రేడ్ టు డై. కాబట్టి వారు ప్రాణాన్ని ప్రేమించలేదు, అంటే ప్రాణం కంటే దేవుని ప్రేమించామన్నమాట. అంటే ప్రాణ భయం కూడా తీసుకొని వస్తాడనమాట సాతాను గాడు. అపరాధ భావం తీసుకొని వస్తే, గిల్ట్ తీసుకొని వస్తే, భయం తీసుకొని వస్తే, భయం మామూలు భయం కాదు, మరణ భయం కూడా తీసుకొని వస్తాయి అనమాట, ప్రాణ భయం కూడా. కానీ కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, ప్రాణం కంటే ప్రభువుని ప్రేమించారు. కాబట్టి ప్రాణం కంటే ప్రభువును మీరు ప్రేమించి ఉంటే మరణ భయం నుండి బయటపడతాయి అనమాట, ప్రాణ భయం నుండి బయటపడతాయి. ఇప్పుడు నా జీవితంలో గతకాలంలో అప్పుడప్పుడు అంటే గుండె నొప్పి వచ్చింది అనమాట. సమ్ ఇయర్స్ బ్యాక్ అప్పుడప్పుడు చాలా పెయిన్స్ వస్తుంది, గ్యాస్ వలన వచ్చింది. కానీ అది ఆ గుండె నొప్పి వచ్చినప్పుడు నేను అబ్బో చనిపోతామని అనుకున్నా చాలాసారి. సోతరం అప్పుడు నీళ్లు త్రాగుదాం, జస్ట్ వాకింగ్ చేస్తాం, లేదంటే సమ్ ఎక్సర్సైజ్ రన్నింగ్ కానీ చేసి దాన్ని ఓవర్కమ్ చేస్తాం. ఇప్పుడు నేను బైబిల్లో వెదిగాము, అంటే ఈ ప్రాణ భయం వస్తుంది, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలని అప్పుడు దేవుడు ఈ వాక్యమే చూపామన్నమాట. కాబట్టి నీవు ఈ ప్రాణభయ కంటే అంటే మన ప్రాణ కంటే మన దేవుని ప్రేమించాలి అంతే. అప్పుడు మనకు పీస్ సమాధానం, నెమ్మది వస్తాయి అనమాట. కానీ మన ప్రాణమును దేవుని కంటే ఎక్కువ మన ప్రాణాన్ని ప్రేమించి ఉంటే ప్రాణభయం తీసుకొని మనల్ని దెయ్యాలు ఇబ్బంది పెడతారనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రాణం కంటే ప్రభువుని ప్రేమించాలి, అప్పుడు ప్రాణభయం నుండి బయటపడుతుంది. దేవునికి వేరే మార్గం లేదు. దేవునికి స్తోత్రం. ప్రాణం కంటే ప్రభువుని ప్రాణం కూడా దేవుని చేతుల్లో పెట్టాలి. అంటే మన ప్రాణం కంటే దేవుని ప్రేమించే స్థాయిలో ఉంటే ఇంకా దేవుని కాపుదలు మనకు తప్పకుండా మనం అనుభవిస్తున్నమాట, భయం నుండి బయటపడతాయి. కాబట్టి ఈబిల్స్ పెట్టు ప్రియులారా, భయం తీసుకొని ఆమె అపరాధ భావం తర్వాత భయం తీసుకొని వస్తాయి. భయం కూడా రకరకాల విధంగా ఉన్నాయన్నమాట. సరే, కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము, యేసు రక్తం ద్వారా, వారు సాక్ష్యం ద్వారా, అలాగే దేవుని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించుకొని వారు సమస్యను ఓవర్కమ్ చేస్తున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఇప్పుడు దేవుడు కూడా మనకు అలాంటి కృప అనుగ్రహించినాక యేసు రక్తంలో అన్నదానం ఆధారపడి మంచి సాక్ష్యం కలిగి ప్రాణం కంటే దేవుని ప్రేమించుకొని ఆ సాతాను తంత్రాలను జయించుకొని బ్రదైనట్టు దేవుడు యేసునామములో మనకు కృప అనుగ్రహించినాక. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12:24 చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:24 యేసుక్రీస్తు గురించి రక్తం గురించి రాయబడింది. కృత నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే
యేసుక్రీస్తు రక్తం దగ్గరకు దేవుడు మనం తీసుకొని వచ్చామన్నమాట. యూ హ్యావ్ కమ్ టు జీసస్. ఇప్పుడు మనం యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాము. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాడు. ద వన్ హూ మీడియేట్స్ ద న్యూ కవెనెంట్ బిట్వీన్ గాడ్ అండ్ పీపుల్ అండ్ టు ద స్ప్రింకిల్డ్ బ్లడ్ which speaks of forgiveness instead of crying out of vengeance like the blood of Abel. కాబట్టి హాబేల్ ఒక రక్తం ప్రతికారం కొరకు మాట్లాడుతుంది అనమాట. ఇది కయన్ నన్ను చంపేశాము కాబట్టి ప్రతికారం చేయాలి అంటే తనకు శిక్ష ఇవ్వాలని ఆ రక్తం హాబేల్ రక్తం మాట్లాడుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం శ్రేష్టమైన రక్తం, అమూల్యమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం మన మేలు కొరకు మాట్లాడుతుంది అనమాట. మన మేలు కొరకు క్షేమం కొరకు మాట్లాడుతుంది. అంటే క్షమించమని మాట్లాడుతుంది. ఒకవేళ పాపం చేస్తున్నా కూడా దేవుడు యేసయ్య నా పాపం క్షమించి ఉంటే క్షమిస్తాడు. యేసుక్రీస్తు రక్తం ఉంది, రక్తం ద్వారా కడగబడాలి మనం. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం మనకు అవైలబుల్ ఉంది అనే సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం అనుకోదు కలువరి సిలువలో 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు రక్తం కార్చబడాము, ఆ రోజు కాదు అయిపోయిందని కాదు. నిత్యం ఆ రక్తం యేసుక్రీస్తు రక్తం ఆ పవర్ ప్రియులరా ఎల్లప్పుడూ మనకు ఇప్పుడు కూడా అవైలబుల్ అనమాట. ఇప్పుడు కూడా రక్తం తండ్రి దగ్గర ఉన్నామన్నమాట. దేవుని సన్నిధిలో రక్తం ఉంది. యేసుక్రీస్తు రక్తంలో దేవుని బిడ్డలుగా మనం ఆ రక్తం విశ్వాసంతో వాడుకోవాలి అనమాట. విశ్వాసంతో వాడుకోవాలి, ప్రతిరోజు వాడుకోవాలి. ఇప్పుడు అపరాధ భావం నుండి బయటపడతాయి, సాతాను నోరు కూడా మూయబడుతుంది. మన మనసాక్షి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది యేసు రక్తం ద్వారా మనం కడుక్కోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ప్రిల్లరా మన మేలు కొరకు ఎల్లప్పుడూ మాట్లాడుతున్నాం కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రిల్లరా మనం యేసుక్రీస్తు రక్తములో ప్రిల్లరా మనం ఆధారపడదాం, యేసుక్రీస్తు రక్తములో ఆధారపడదాం. ఇప్పుడు హాబేల్ కంటే ప్రిల్లరా యేసుక్రీస్తు రక్తం ప్రిల్లరా హాబేల్ రక్తం మనం చూసినట్లయితే ప్రతికారం కొరకు మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు రక్తం మన మేలు కొరకు, మనకు ఆశీర్వాదం కొరకు, మనం స్వస్థ కొరకు, మన యొక్క డెలివరెన్స్ కొరకు, మన మేలు కొరకు మాట్లాడుతుంది అనమాట. లేదు మన ఒక క్షమాపణం కొరకు మాట్లాడుతుంది అనమాట. కాబట్టి ప్రియులర యేసుక్రీస్తు రక్తంలో ప్రియులర మనం ఆధారపడాలి అనమాట. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులర మనం చూసినట్లయితే మొదటి యోహాను 2వ అధ్యాయము 1వ వచనం 2వ వచనంలో ప్రియులర మనం చూసినట్లయితే నా పక్షంగా మీ పక్షంగా దేవుని స్థానంలో గొప్ప అడ్వకేట్గా ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడనమాట. గొప్ప ప్రధాన యాజకుడుగా అడ్వకేట్గా నా పక్షంగా మీ పక్షంగా జీవగలిగిన దేవుడు అంటే యేసుక్రీస్తు నిలబడుతున్నాడు అనమాట. దేవుడు ఉన్నాడనమాట. కాబట్టి ప్రియులను మనం భయపడాల్సిన అవసరం లేదు. లేదు మా వాక్యం కూడా చదువుతారా? 1 యోహాను 2వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం మనకు అవైలబుల్ ఉంది, యేసుక్రీస్తు నామం ఉంది, యేసే మాటలు ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు నీతి గురించి పంపిస్తున్నాడు. ఇంకా గొప్ప ప్రధాన యాజకుడుగా 24 hours కాదు అంటే ఎల్లప్పుడు. సాతానేమో 24 hours అంటే డే టైం, రాత్రి కాలం అంతా కూడా మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఎల్లప్పుడూ మన కొరకు నిలబడుతున్నాం అనమాట. యేసుక్రీస్తు రక్తం ఎల్లప్పుడూ అవైలబుల్ ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తు నామం ఉంది, దేవుని మాటలు ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు అడ్వకేటుగా నా పక్షంగా మీ పక్షంగా మనం మేలు కొరకు మాట్లాడుతున్నారు. కాబట్టి మనం ఆధారపడాలి, యేసు రక్తంలో ఆధారపడాలి. యేసులో మనం ఆధారపడిన చాలు, తప్పకుండా గొప్ప ప్రధాన యాజకుడుగా దేవుడు యేసుక్రీస్తు నాకు మీకు సహాయం చేస్తాడు, మన పక్షంగా నిలబడతాడు. దేవుడు మన పక్షంగా ఇప్పుడు ఉన్నామన్నమాట. ఇప్పుడు అందుకొరకు బైబిల్లో రాయబడింది దేవుడు మన పక్షంగా ఉన్న కాబట్టి మనకు విరోధి ఎవడు అని రాయబడింది. దేవుడు నీతిమంతులుగా తీర్చు వారిని ఎవరు నిందారోపణ చేస్తాడని బైబిల్ గ్రంథం, ఎవరు వారికి శిక్ష విధిస్తాడని బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది యేసుక్రీస్తు అంటే క్రీస్తు యేసునందు ఉన్న వారికి, క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్షావధి లేదు అని రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. కాబట్టి క్రీస్తులో ఉన్నంతకాలం సాతానుకు మనను ఏం చేయడానికి వీల్లేదన్నమాట. కాబట్టి తండ్రిని దేవుడు ఏం చేస్తారు, క్రీస్తులో మనల్ని దాచిపెట్టామన్నమాట. క్రీస్తులో మనం కలిగి ఉన్నాము, మన క్రీస్తులో ఉన్నామన్నమాట. క్రీస్తు మనలో ఉన్నాము, 2 క్రీస్తులో మనం ఉన్నాము. కాబట్టి ఇప్పుడు ఇలా మనం సేఫ్టీలో ఉన్నామన్నమాట. ఇప్పుడు క్రీస్తులో ఉండటమే గొప్ప సేఫ్టీ. హల్లెలూయా. ఇప్పుడు ఈ కాలంలో ప్రజలు హల్లెలూయా మంచి ప్రాంతం ఎక్కడే మంచిగా సేఫ్టీగా ఉండాలి అని ప్రజలు ఆలోచన చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు.
భూకంపాలు జరగలేని ప్రాంతం, వరద రాలేని ప్రాంతం, మంచి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే స్పిరిచువల్ గా ప్రియులారా మనం చూసినట్లయితే క్రిస్తులో తండ్రి దేవుడు మనం పట్టామన్నమాట. ఎందుకంటే మనం ఇప్పుడు క్రిస్తులో ఉన్నాం, మనం అందరం సేఫ్టీ జోన్ లో, సేఫ్టీలో ఉన్నామన్నమాట, ప్రొటెక్షన్ లో ఉన్నాం. కాబట్టి క్రిస్తులో ఉండడం దేవుడు మనకి ఇచ్చిన ప్రియులారా గొప్ప ధన్యత. కాబట్టి దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో ప్రియులారా మనం చూస్తున్నాము, అగ్ని బాణాలు బట్టి రాయబడింది. ఒకసారి చదువుతారమ్మా ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకుని కొనుడి, దానితో మీరు దుష్టిని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుతురు. దుష్టిని అగ్నిబాణం అంటే దుష్టుడు ఏం చేస్తున్నాడు, మనకు వ్యతిరేకంగా అగ్ని బాణాలు పంపిస్తుందని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దుష్టుడు అంటే సాతాన్, ఈవిల్ స్పిరిట్, బాణాలు. కాబట్టి నీతి గురించిన మైమరువు లేని వ్యక్తులు గుండెలో కొన్నిసారి ఆ మాటలు కావచ్చు, అబద్ధం మాటలు కావచ్చు, వారి గుండెలో వెళ్ళి గాయపరుస్తాయి అనమాట. కానీ నీతి గురించిన మైమరువు పరిశుద్ధాత్మ వల్ల, నేను నీతిమంతులని గ్రహింపు ఇంగ్రెస్ అవుతున్న కొలది ఆ దుష్టిని బాణాలు వచ్చినా కానీ మనను ఏమీ చేయలేదు. బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ ద్వారా దేవుడు మన ప్రాణాన్ని దేవుడు కాపాడుతుంది. అది మాత్రం కాకుండా ప్రియులరా, విశ్వాసమైన డాలు కూడా దేవుడు అనుగ్రహించామన్నమాట. విశ్వాసమైన డాల్. ఇన్ అడిషన్ టు ఆల్ ఆఫ్ దిస్, హోల్డ్ అప్ ద షీల్డ్ ఆఫ్ ఫెయిత్ టు స్టాప్ ద ఫైరీ ఆరోస్ ఆఫ్ ద డెవిల్. ఇప్పుడు విశ్వాసమైన డాలుతో స్టాప్ చేసుకోవాలన్నమాట. విశ్వాసమైన డాలు మనం వాడుకోవాలి. విశ్వాసం దేవుడు మనకు అనుగ్రహించారు. కాబట్టి విశ్వాసం అంటే స్వస్థ కొరకు మన విశ్వాసం కావాలి. యేసుక్రీస్తు మాటలు వింటున్న కొలది విశ్వాసంలో ఇంక్రీస్ అవుతాయి. అంటే అబ్రహాం ఒక విశ్వాసం పరిలారం మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8, 9, 10 వచనములో మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే విశ్వాస వీరుల గురించి రాయబడింది. దానిలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఒక విశ్వాసం గురించి రాయబడింది. దానిలో ప్రియులారా మనం చూసినట్లయితే అబ్రహాముకు విశ్వాసం మనం చూసినట్లయితే నూతన జెరూసలేం అంటే దేవుడు తన శిల్పిగా నిర్మించిన పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూసామన్నమాట. అది మామూలు విశ్వాసం కాదు, చాలా గొప్ప విశ్వాసం అన్నమాట. హల్లెలూయా. దేవుడు శిల్పిగా నిర్మించిన పునాదులు గల పట్టణం కొరకు విశ్వాసంతో అబ్రహాము ఎదురు చూసామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి విశ్వాసం అనే డాలు అంటే ప్రియులారా మనం ఒక నిరీక్షణలోనికి నడిపిస్తుంది అనమాట. విశ్వాసం అనే డాలు నిరీక్షణలోనికి నడిపిస్తుంది. అంటే యేసుక్రీస్తు త్వరగా వస్తాడు. యేసుక్రీస్తు చెప్పారు, నేను తండ్రి దగ్గర వెళుతున్నా, మీ కొరకు అనేక వాసస్థలం నిర్మించిన తర్వాత నేను తిరిగి వచ్చి నాతో పాటు ఉండినట్టు మిమ్మల్ని తీసుకొని వెళ్దామని ప్రభు చెప్పారు. కాబట్టి ఆ వాక్యం ప్రియులారా మనం మర్చిపోవద్దు. అంటే మనకు ఒక భవిష్యత్తు దేవుడు, మన భవిష్యత్తు కొరకు కావలసిన అంతా కూడా దేవుడు సిద్ధపరుస్తున్న దేవుడు అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మాత్రం మనకు జయమిచ్చే దేవుడు కాదు. అంటే ఇప్పుడు ప్రెసెంట్ విషయాలు మాత్రం చూసే దేవుడు కాదు, భవిష్యత్ విషయాలు కూడా. అంటే నా కొరకు కానీ మీ కొరకు కానీ మనందరి కొరకు భవిష్యత్ విషయం గురించి కూడా ఆలోచన చేస్తున్న దేవుడు మన దేవుడు అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన భవిష్యత్ గురించి, ఫ్యూచర్ గురించి దయచేసి దేవుని బిడ్డలుగా మనం బాధపడే అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు మంచి తండ్రి అనమాట. జీవం గల దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, సమాధి నుండి మూడో రోజు తిరిగి లేచిన యేసుక్రీస్తు మన కొరకు నివాసం సిద్ధపరుస్తున్నాం అనమాట. తర్వాత త్వరగా వస్తాయి అనమాట. కాబట్టి అబ్రహాం ఒక విశ్వాసం, నూతన జెరూసలేం లేదంటే దేవుడు శిల్పిగా నిర్మించిన పునాదులు గల పట్టణం. కాబట్టి ఆ రెవల్యూషన్ మనం పొందాలి. అది విశ్వాసం డాలన్నమాట. దేవునికి స్తోత్రం. ఆ నిరీక్షణ కలిగిన వారికి మనం ఉంటే ఈ సాతాను ఒక బాణాలు మన హృదయంలో తాకకుండా ఆ విశ్వాసమైన డాలు మన హృదయాన్ని కాపాడుతాయి అనమాట అని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు మనం నిరీక్షణ కలిగిన వారు ఉండాలి, విశ్వాసం కలిగిన వారు ఉండాలి. నూతన జెరూసలేం గురించి ఉన్న ప్రదేశ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఇంకా ప్రియులారా ఒక వాక్యం కూడా చదివి నేను ముడిస్తాను. ఓకే, 1-2 వాక్యాలు చదివి ముడిస్తాను. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే, కాబట్టి దేవుని ప్రేమ నుండి మనల్ని విడదీయలేదన్నమాట. అబద్ధాలు గాని, నిందలు గాని, శ్రమలు గాని ఏది వచ్చినా ఏది కూడా మనం దేవుని ప్రేమ నుండి దూరం చేయడానికి వీల్లేదు. రోమ రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం చదువుతారమ్మా. రోమలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం, 37వ వచనం, చివరి వచనం.
క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెల మని మేము ఎంచబడుచున్న వారము. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయమును పొందుచున్నాము. చూడండి, మనల్ని ప్రేమించిన యేసుక్రీస్తు ద్వారా వీటన్నిటిలో మనం జయం, దేవుడు జయం ఇచ్చే దేవుడు అనమాట. జయం అని కాదు, అక్కడ మాట రాయబడింది అత్యధిక జయం, అంటే గొప్ప విక్టరీ అనమాట, గొప్ప జయం అని మనం అనుభవించినట్టు దేవుడు కృప చూపిస్తాడు. ఎందుకంటే జయించిన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో ఉంది కాబట్టి జయంతో దేవుడు నడిపిస్తాడు. చివరి వదన కూడా చదవండి, చివరి వదన, అదే చివరి వదన. మరణమైనను, జీవమైనను, దేవదూతులైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోనవి అయినను, అధికారులైనను, మన ప్రభువైన క్రీస్తు యేసునంతలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడపాప నేరవని రూఢిగా నమ్ముచున్నాము. క్రీస్తు ప్రేమ నుండి ప్రియులారా ఏది కూడా మనల్ని దూరం చేయలేదు అనమాట. క్రీస్తు ప్రేమ నుండి మనను ఏది కూడా దూరం చేయలేదు. కాబట్టి ఇంకా ప్రియులారా మత్తయి సువార్త 5వ అధ్యాయము 11-12 వచనములో ప్రియులారా మనం చూసినట్లయితే, సాతాను గాడు మనకు వ్యతిరేకంగా నిందారోపణలు గాని, అబద్ధాలు గాని అంతా తీసుకొని వచ్చినా గాని, క్రీస్తు కొరకు ప్రియులారా నిలబడుతున్న సహోదరులారా, దేవుడు మనకు గొప్ప రివార్డ్ ఇస్తాడనమాట. సాతాను ఎంతగా ప్రయత్నం చేస్తున్నారు, దానికంటే రివార్డు జీవంగల దేవుడు మనకు అనుగ్రహిస్తామని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు సాతాను చేత ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మీరు వెళుతున్నారేమో, కాబట్టి క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించుకొని మీరు వెళుతున్నారేమో, నిందలు గాని, అపమానాలు గాని, అబద్ధాలు గాని, కానీ జీవంగల దేవుడు చూస్తున్న దేవుడు అనమాట. దేవుడు ఏం చేశాడు, మనకు రివార్డ్ ఇస్తాడని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. చూడండి 12 వచనం చదువుతారమ్మా. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. చూడండి, సంతోషించి మనం ఆనందించాలన్నమాట. సంతోషించి ఆనందించాలి. సాతాను గాడు మనకు వ్యతిరేకంగా నిందారోపణలు, ఆయుధాలు వాడుతున్నప్పుడు మనం ఆనందించాలి. ఎందుకంటే దేవుడు మనల్ని కాపాడుతున్నాం, రక్తం ద్వారా కాపాడుతున్నాం, వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా దేవుడు మనల్ని కాపాడుతున్నాం, నీతి అయిన మహిమరు ద్వారా దేవుడు కాపాడుతున్నాం, విశ్వాసం డాలు ద్వారా దేవుడు మనల్ని కాపాడుతున్నాం. అది మాత్రం కాకుండా ఈ దేవుని కొరకు, యేసుక్రీస్తు కొరకు మనం నిలబడుతున్నాం కాబట్టి దేవుడు మనకు రివార్డు కూడా ఇస్తున్నాం అనమాట. రివార్డు కూడా ఇస్తున్నా కాబట్టి మనం ఏం చేసుకోవాలి, మనం ఆనందించాలి అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం దుఃఖంతో, నిరాశతో ఉండవద్దు అనమాట, బాధతో ఉండవద్దు. పరలోకంలో మనకు గొప్ప రివార్డు ఉంది అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. బి హ్యాపీ అబౌట్ ఇట్, బి వెరీ గ్లాడ్, ఫర్ ఎ గ్రేట్ రివార్డ్ అవేట్స్ యూ ఇన్ హెవెన్. కాబట్టి పరలోకంలో గొప్ప రివార్డ్ అనమాట, గ్రేట్ రివార్డ్, మామూలు కాదు, గొప్ప రివార్డ్. క్రీస్తు కొరకు నిందలు, అపమానాలు, ఒకవేళ అబద్ధాలు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసినప్పుడు మీ పేరు పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నా, సాతాను గాడు అలాగే చేస్తున్నప్పుడు కూడా జీవంగల దేవుడు ప్రియుల గొప్ప రివార్డు తప్పకుండా అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం ఆనందించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం దుఃఖంతో, నిరాశ, బాధపడవద్దు, మనం ఆనందించాలి. ఎందుకంటే గొప్ప రివార్డు నీ కొరకు. కాబట్టి చూడండి, సాతాను గాడు మనకు వ్యతిరేకంగా తీసుకొని వస్తున్న అందు కూడా మనకు మేలుగరంగా తండ్రి చేస్తున్నాం అనమాట. జీవంగల దేవుడు అంత రివార్డుగా చేస్తుంది అనమాట. ఇది సాతాను గాడు మనల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము కానీ అదంతా కూడా మనం మహిమలో ఎదిగినట్టు, నీతి వాక్యములో ఎదిగినట్టు, నీతి గురించిన ఒప్పింపులో మనం ఎదిగినట్టు, వాక్య ప్రదర్శనలో మనం ఎదిగినట్టు, పరిశుద్ధాత్మ శక్తిలో మనం ఎదిగినట్టు, అభిషేకములో మనం ఎదిగినట్టు, దేవ జ్ఞానములో మనం ఎదిగినట్టు, దేవుని కృపలో మనం అధీనంగా ఎదిగినట్టు, దేవుని ప్రేమ లోతుగా మనం గ్రహించినట్టు జీవంగల దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. కాబట్టి మనం ట్రస్ట్ జీసస్. కాబట్టి మనం యేసుక్రీస్తులో ఆధారపడాలి. యేసుక్రీస్తులో ఆధారపడుతున్న మనకు, యేసుక్రీస్తును ప్రేమిస్తున్న మనకు అన్ని మేలుగరంగా జరుగుతుంది అనమాట. ఏ కీడు తీసుకొని వచ్చినా దేవుడు అది మేలుగరంగా మారుస్తాడు. అది దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత. కాబట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మా యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం అది కూడా చదివి ప్రియులారా మనం ముగిస్తాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయ ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యం, ఇది యెహోవా వాక్కు. ఆమేన్. కాబట్టి ప్రియులారా మనకు వ్యతిరేకంగా సాతాన్ ఒక ఆయుధం ఇది కూడా అది వరదల లేదనమాట, పని చేయలేదు, అన్ని ఫెయిల్ అయిపోతాయి అనమాట. కాబట్టి
యూ విల్ సైలెన్స్ ఎవరీ వాయిస్ రైస్డ్ అప్ టు అక్యూస్ యూ. కాబట్టి మనకు వ్యతిరేకంగా వస్తున్న ప్రతి వాయిస్ను యేసు రక్తం ద్వారా మనం దాన్ని ఆపాలి అనమాట. విశ్వాసం అన్న డాలు మనం వాడుకోవాలి, నీదేని మైమరు మనం వాడుకోవాలి, యేసు రక్తం మనం అప్లై చేసుకోవాలి అనమాట. హల్లెలూయా. దేవునిలో మనం ఆధారపడాలి. కాబట్టి దిస్ బెనిఫిట్స్ ఆర్ ఎన్షూర్డ్ బై ద సర్వెంట్స్ ఆఫ్ లార్డ్. ఇప్పుడు దేవుని యొక్క సేవకులు లేదంటే దేవుని బిడ్డలుగా మనం ఈ యొక్క బెనిఫిట్స్ మనం అనుభవిస్తామన్నమాట. దీస్ బెనిఫిట్స్ ఆర్ ఎన్షూర్డ్ బై ద సర్వెంట్స్ ఆఫ్ ద లార్డ్. కాబట్టి మనం ఎంజాయ్ చేసుకోవాలన్నమాట, మనం ఆనందించుకోవాలి, జయ గీతాలు పాడుకోవాలన్నమాట. సాతాన్ గాడు మనను అపజయం తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ దేవుడేమో మనకు అన్నిటిలో జయం, అత్యధిక జయం అనుగ్రహించి జీవం గల దేవుడు మనల్ని యేసు రక్తం ద్వారా, యేసునామం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా గొప్ప జయం మనకు అనుగ్రహించి జయం ఉత్సవం అంటే జయం అనుభవించుకొని అనర్థనం ప్రదైనట్టు దేవుడు ప్రియులారా కృప అనుగ్రహిస్తానన్నమాట. ఇది దేవుడు మనకి ఇచ్చిన హక్కు అనమాట. ఇది దేవుని బిడ్డలుగా దేవుడు మనకి ఇచ్చిన హక్కు, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా దేవుడు వాక్యం ద్వారా మనల్ని దీవించినాక, కాబట్టి యేసు రక్తంలో ఆధారపడదాం, యేసునామములో ఆధారపడదాం, దేవుని కృపలో ఆధారపడదాం. మీకు విధంగా ఉన్న ఏ ఆయుధాలు కూడా ఇది వర్ధలు లేదనమాట. మీ గుండెల్లో గాయం తీసుకొని రావడానికి దయ్యాలు ప్రయత్నం చేస్తున్నాడేమో, కానీ అది మీ దగ్గరికి రాదనమాట. ఎందుకంటే బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ ఉన్న కాబట్టి ఆగిపోతాయి, గుండెల్లో తాకకుండా ఆగుతాయి అనమాట. అంటే ప్రాణములో గాయం రాకుండా బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ నీదేని మైమరు ద్వారా దేవుడు మనల్ని కాపాడుతారు. అంటే ప్రభువైన యేసు క్రీస్తు మనల్ని కాపాడుతారు, తన ప్రేమతో నింపి మనల్ని కాపాడుతారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడి ప్రేమతో ప్రియులారా మనం నింపబడిన స్థాయిలో ఉంటే మనం గాయం రాలేదనమాట. ఇప్పుడు దేవుని ప్రేమతో పరిశుద్ధాత్మదేవుడు మనల్ని అధికంగా నింపడినాక మన హృదయం అంతా ఉండే దేవుని జీవంతో, దేవుని మహిమతో, ప్రేమతో, వాక్యంతో నింపబడినాక అలాగుండే ఎవరు కూడా ప్రియులరా మన హృదయాన్ని గాయపరచడానికి వీల్లేదనమాట, వీల్లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన హృదయం అంతా కూడా దేవుని ప్రేమతో నింపబడిన కాబట్టి బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ ద్వారా దేవుడు కాపాడితే, మన హృదయాన్ని కాపాడితే. ఇప్పుడు మన కాపుదలు కావాలి. ఎందుకంటే మనం ప్రయాణం చేస్తున్నాము, ఒక గమ్యంలోనికి మనం వెళుతున్నాం అనమాట. ఇప్పుడు ఈ ప్రయాణంలో చాలా అటాక్ వస్తాయి అనమాట, అగ్ని బాణాలు వస్తాయి. రాదు అని చెప్పడానికి వీల్లేదు, బైబిల్లో ఉంది అగ్ని బాణాలు వస్తుంది, అబద్ధాలు కొందరు చెప్పడానికి అవకాశం ఉంది. కానీ భయపడవద్దు. దేవుడు యేసు క్రీస్తు రక్తం ద్వారా దేవుడు మన నీతి ముందరగా మార్చాం. కాబట్టి మనుషులు ఒక మెప్పు కోరుకోవద్దు అనమాట. ఒకవేళ మీరు మనుషులు ఒక మెప్పు కోరుతున్న వ్యక్తిగా ఉంటే దాని నుండి బయటపడాలి. ఈ మనుషులు ఒక మెప్పు కోరుతున్న వ్యక్తులకు పెద్ద గాయాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ దేవుని ఒక మెప్పు కోరుకోవాలి, దేవుని కోసరం వినాలి. బెలా నమ్మకమైన మంచి దాసురా పిలుపు దేవుని నుండి పొందుకోవాలి అనమాట. మనం యోసేపు జీవితంలో మనం చూస్తున్నాం, యోసేపుకు వ్యతిరేకంగా మాట్లాడినా గానీ, బాణాలు పంపిస్తున్నా గానీ, తర్వాత యోసేపు జీవంగల దేవుని విడిచిపెట్టలేదు. తర్వాత కూడా మనం చూస్తున్నాం యోసేపు దేవుని కొరకు గొప్ప వాడబడే కారణం ఏంటిది? యోసేపు హృదయం దేవుడు కాపాడామన్నమాట. దేవుడు తన సన్నిధి వలన దేవుడు కాపాడి ఉండవచ్చు, లేదా దేవుడు తన ప్రేమ ద్వారా కాపాడి ఉండవచ్చు. అంటే దేవుని స్వరం యోసేపు విన్న వ్యక్తి కాబట్టి ప్రియులరా హీలింగ్ జరుగుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని స్వరం విని ప్రియులరా మనం ముందుకోవాలి. ఇప్పుడు సాతానుకు అబద్ధాలు లేదంటే వారు వీరు అలాగే చెప్పారు అనుకుని డిస్కరేజ్ తో ఉండవద్దు అనమాట. కాబట్టి దేవుని మాటలకు ఇంపార్టెంట్ ఇవ్వాలి, మనుషుల యొక్క మాటలు కాదు, దేవుని మాటలకు ఇంపార్టెంట్ ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుని కంటే మనుషుల మాటలకు మీరు ఎప్పుడైతే ఇంపార్టెంట్ ఇస్తారో వారికి చాలా పెద్ద పెద్ద గాయాలు వారికి వస్తాయి, వారు ఎక్కువ బాధపడతాయి. ఎందుకంటే మనుషులు చెప్పలేం. కొందరు ఇప్పుడు మనను పైకి మెచ్చుకొని మాట్లాడతారు, కొన్ని రోజుల తర్వాత మనను కింద పరిచి కూడా మాట్లాడడానికి అవకాశాలు ఉన్నాయి, చెప్పలేం, నో గ్యారంటీ. కానీ దేవుడు అలా కాదు, జీవంగల దేవుడు ప్రభువుని యేసు క్రీస్తు అలా కాదు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు అనమాట. ఇప్పుడు ఒక విధంగా మాట్లాడతారు, రేపైన కూడా సేమ్ అనమాట దేవుని మాటలు. అందుకొరకే మనం దేవుని మాటల్లో మనం ఎక్కువ ఆధారపడాలి. యేసు క్రీస్తు ఒక మాటల్లో మనం ఆధారపడాలి. ఇప్పుడు మన హీలింగ్ జరుగుతుంది, మన ఆత్మ బలపరచబడింది, ప్రాణంలో శరీరంలో విడుదల వస్తుంది. మనుషుల మాటలో ఆధారపడుతున్న వారికి అప్ అండ్ డౌన్స్ జరుగుతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి మనం దేవునిలో ఆధారపడదాం, ప్రతి దేవుని మాటలో ఆధారపడదాం, యేసే మాటలు ఆధారపడదాం. ఇప్పుడు మనం స్థిరంగా మనం ముందుకు వెళ్ళడానికి సహాయపడతాయి అనమాట. స్థిరంగా మనం బలపరచబడతాయి, విశ్వాసంలో మనం స్థిరంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి యేసే మాటలో ఆధారపడదాం,
యేసుక్రీస్తులో ఆధారపడదాం, ప్రభు రక్తంలో ఆధారపడదాం, పోలీసులో ఆధారపడదాం. పిల్లలు మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాన్ని మా ప్రేమ కలిగిన తండ్రి, దేవ వాక్యం పెట్టిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఎవరైనా దేవ మాటల ద్వారా దేవ గాయపరచబడిన స్థాయిలో ఉండే ప్రభు వారు గాయాలు స్వస్థపరచమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. నలుగైన హృదయం స్వస్థపరిచే దేవ మీ అభిషేకం వదిలేసి ప్రార్థన ఇస్తున్నాం. ప్రాణంలో వచ్చిన ప్రతి గాయాలు ప్రతి ఒక్కరిని దేవ ఇప్పుడే దేవ మీ అభిషేకం ద్వారా యేసయ్య స్వస్థపరచమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. శిఖారాధన కరగరబిన సుగడ కొరబిడే దేవ మీ ఆమె పిల్లలకు వ్యతిరేకంగా ఆమె ఏ ఆయుధం అది పనిచేయలేదని ప్రభు మీరు చెప్పిన మాటని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. దేవ ప్రతి ఒక్కరిను దేవ మీ రక్తం ద్వారా కాపాడము తండ్రి. నీది అది మైమరుగా మార్చమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. విశ్వాసమైన డాలు ఆ రెవల్యూషన్ దేవ ప్రతి ఒక్కరికి దేవ అధికంగా దేవ దయచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అనుదినం దేవ మీ రక్తంలో ఆధారపడి మీ నామంలో ఆధారపడి ప్రాణం కంటే ప్రభువును ప్రేమించుకొని సాతను తంత్రాలను అనుదినం పరిశుద్ధాత్మ సహాయం వలన జయించుకొని ప్రతి ఒక్కరు బ్రదనట్టు ప్రభు మీరు గొప్ప కృప అందరికీ దేవ దయచమని యేసు నామములో ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఆల్బమని అధికంగా బలపరచము, ప్రాణాన్ని స్వస్థపరచము తండ్రి, బలపరచము తండ్రి. ప్రతి ఒక్కరికి చక్కని ఆరోగ్యం దేము, దీర్ఘాయుష దయచమని ప్రార్థనిస్తున్నాం. దేవాదేను అనుదినం జయించుకొని బ్రదనట్టు ప్రతి ఒక్కరు కృపాదేవ దయచమని ప్రార్థనిస్తున్నాం. అలాగే ప్రభు క్రీస్తు వరకు ఇప్పుడు దాకా దేవ నిందలు పొందిన శ్రమలు అనుభవిస్తున్న ఆమె చెడ్డ ఆమె అబద్ధాలు ఆమె ఆమె అలాంటి అనుభవం పాల్గొందిన ప్రతి ఒక్కరు కూడా ప్రభు మీరు పరలోకములో గొప్ప రివార్డు అనుగ్రహిస్తామని చెప్పిన దేవ మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. కాబట్టి దేవ ప్రతిష్ట కలిగి దేవ ఇప్పుడు దేవ మేము ఆనందించుకొని ప్రభు నందు అధికంగా ఆనందించినట్టు అభిషేకం ప్రతి ఒక్కరికి దేవ దయచము తండ్రి. ఆ ప్రతిష్ట వలన వాక్య ప్రతిష్ట వలన తండ్రి ఆమె దేవ ఆనందించే కృప దేవ దయచము తండ్రి. ఎవరైనా దేవ నిందలు అవమానాలు అబద్ధాల ద్వారా దుఃఖం నిరాశ బాధతో ఉండే దేవ దాని నుండి విడిపించి ఆనంద తైల అభిషేకంతో వాక్య ప్రదర్శన ద్వారా అని ఆనంద తైల అభిషేకంలోనికి నడిపించమని ప్రార్థనిస్తున్నాం. ప్రతిరోజు దేవ సంతోషంతో కృషితో సంతోషంతో ప్రతి ఒక్కరికి దేవ అధికంగా దేవ దయచమని ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాగే అపరాధ భావం నుండి ప్రతి ఒక్కరిని యేసుని విడిపించమని ప్రార్థనిస్తున్నాం. భయం స్పిరిట్ నుండి దేవ ప్రతి ఒక్కరిని విడిపించమని ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరికి నీతి గురించి నొప్పింపు హోలీ స్పిరిట్ దేవ ఇప్పుడే అధికంగా దేవ దయచమని ప్రార్థనిస్తున్నాం. యేసుక్రీస్తు రక్తం ద్వారా నా పాపాలంతా క్షమించబడామని గ్రహింపు ప్రతి ఒక్కరు హోలీ స్పిరిట్ దేవ అధికంగా గ్రహింపు దేవ దయచమని ప్రార్థనిస్తున్నాం. నేను నీతి మందురాలను గ్రహింపు ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ దేవ ఒప్పింపు దేవ అధికంగా దేవ దయచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవ నీది అది మైమరుగా మార్చబడినా కానీ ప్రార్థనిస్తాం. అలాగే దేవ మీ యొక్క బ్రెస్ట్ ప్లేట్ రచిస్తున్న ద్వారా నీది యొక్క మైమరు ద్వారా బ్రదనంతగాలు దేవ ఈ దృష్టిని బాణాల నుండి కాపాడమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. సాతాను యొక్క ఓయిస్సు నుండి అబద్ధాలు ప్రభావం చేయకుండా ఏ సమయంలో అద్భుతంగా ప్రతి ఒక్కరిని కాపాడి జయంతో నడిపించమని ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరిని పేరు యేసునామములో దీవిస్తున్నాము. మహిమ ఘనత మీకే వేస్తున్నాం. యేసునామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.